రాజనా చూడాలి. సైలుపుర గ్రామ ప్రజలంతా చాలా మంది వ్యవసాయాల మీద ఆధారపడతారు కదా. వాళ్ళు మా సార్ రావాలి, కేసీఆర్ రావాలి, ఆయన ఉన్నప్పుడు రైతులకు ఎంత మంచి ఉంది, ఇప్పుడు మా పరిస్థితి అని బాధపడతాం. అదేవిధంగా ఇప్పుడు 25వ వార్డు పోయినాం, 6వ వార్డు, ఇంకా 7వ వార్డు, 8, 20, 26, 27 కూడా చేస్తాం. కానీ ఎక్కడ చూసినా ప్రజలు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఉన్నప్పుడు ఎట్లా మొన్న పొద్దుగాల యూరియా సంచులకు పోతే యూరియా సంచులు దొరుకుతలేదు. మరి ఏమైంది? యూరియా కొరతలేదని చెప్తారు, యూరియా సంచులు దొరుకుతలేదు. మరి అప్పుడెట్లా దొరికింది? తొలుత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. యూరియా సంచులు దొరికి చాలా ఇబ్బంది ఉంది. మొక్కజొన్నలకు యూరియా తమటి దొరుకుతలేదు. అంటే ప్రజలు అన్ని విధాలు బాధపడతారు. 25 వాడు పోయినాం. వ్యాపారస్తులు అంటే ఏమంటారు? అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హోటళ్ళు కానీ బిజినెస్ సెంటర్లు ఎన్ని దెబ్బతిన్నాయి కేసీఆర్ పోయిన తర్వాత. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎక్కువనే కాబట్టి రియల్ ఎస్టేట్ నడిచింది. దాని దగ్గర అన్ని హోటళ్ళ బిజినెస్ నడిచింది. అన్ని బిజినెస్ నడిచింది, అన్ని దెబ్బతిన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్ని రావాలని కోరుకుంటారు. తప్పకుండా కార్యక్రమం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, యాదవ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు పితావత్ రాజేందర్ సింగ్ అండి. టీఆర్ఎస్ పార్టీ తరఫున 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని. ఈరోజు ప్రచారంలో భాగంగా ఈ కాలనీకి మేము సాయిబాబా కాలనీకి రావడం జరిగిందండి. టీచర్స్ కాలనీ నుండి ర్యాలీగా టీచర్స్ కాలనీ, సాయిప్రియ కాలనీ, డ్రీమ్ ల్యాండ్ కాలనీ, ఇప్పుడు సాయిబాబా కాలనీ ఉన్నాం. ప్రతి కాలనీలో ప్రజలు నన్ను విశేషంగా ఆదరిస్తున్నారు. అనూహ్యంగా మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ కాలనీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు పోయిన 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు మోసపడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, మీరు తెలివిగా ఓటేయమని చెప్పారు. కానీ ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇవాళ గోసపడుతున్నారు. అందుకే ప్రజలంతా ఇప్పుడు విశేషంగా వాళ్ళు తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ మున్సిపాలిటీలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అవుతాడు. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే చైర్మన్ రావాలి. కావున ఖచ్చితంగా 6వ వార్డు ప్రజలందరూ మంచి వ్యక్తిని అంటే ఖచ్చితంగా మీకు అనుకూలంగా, మీకు అన్ని విధాల అన్ని చోట్ల ప్రతిసారి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఉండాలి. ఖచ్చితంగా మీ కాలనీ అభివృద్ధి జరగాలంటే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తులు వేసి గెలిపించగలని మనకు. వార్డు అభ్యర్థిగా మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా అంజన్న ఆశీస్సులతోటి ఈరోజు మా రాజేందర్ సింగ్ క్యాండిడేట్ ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 6వ వార్డులో ప్రజలు కోరుకోవడం విశేష స్పందన ఉంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించినాక ఈరోజు అన్ని వర్గాలకు, ఏ వర్గం అని లేదు, అన్ని వర్గాలకు, ఇట్లా వ్యాపారస్తులకు కానీ, మరి ఇట్లా ఉద్యోగస్తులకు కానీ అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిజినెస్ లేక ఇది ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ వచ్చింది, ఇది ఎక్కడ ఓట్లు వేసుకుంటే ఎక్కడ గెలిపించుకుంటే బాధపడుతూ ఉన్నారు. మహిళలు అన్ని రకాలుగా చూసుకుంటే ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. అన్ని అబద్ధాల మాట్లాడి ప్రజలను మోసం చేసి గెలుచుకొని ఈరోజు సీటు మీద కూర్చున్నారు. మరి వాళ్ళకు ప్రజల మీద కానీ ఈ ప్రజల మీద కానీ వీళ్ళ అభివృద్ధి కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకనే ప్రజలకు తెలుసు ఈ 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎంత మోసమయ్యే వాగ్దానాలతో వచ్చిననేది ప్రజలకు తెలిసింది. మరి ఇప్పుడు కూడా నేను ఒకటి ఈ 6వ వార్డు ఈ ప్రజలకందరికీ, మరి మేధావులకు, ఉద్యోగస్తులకు ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ మనం తప్పు చేసి ఓట్లు వేసి వల్ల కాంగ్రెస్ ఓట్లకి ఇట్లా వేస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాము. మరి అందరికీ బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ని, మరి మన ఎక్స్ ఎమ్మెల్యే అంజన్న గారిని ఈరోజు దూరం పెట్టుకుంటే ఎంత బాధపడుతున్నామో వాళ్ళ అందరికీ ప్రజలకు కొద్దిగా తెలుస్తున్నది. అనవసరంగా కాంగ్రెస్ ఓటు వేసి ఈరోజు అంజన్న దూరం చేసుకున్నాము.
ఇలా అభివృద్ధి చేసే నాయకుడిని దూరం చేసుకుంటే కేసీఆర్ని దూరం చేసుకుంటే బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళా ఈ అంజనా యాదవ్ గారు అధ్యక్షన మళ్ళీ గులాబీ జెండా ఈ షాద్నగర్ మున్సిపాలిటీ మీద ఎగరాలని మేమందరం కూడా ఈ 6వ వార్డు ప్రజలకు అందరికీ కూడా కోరుకోవడం జరిగింది.